వస్తున్నాయి సబ్జెక్టులు. సో నిన్న క్లాస్లో మనం అసలు ఈ ఐటీజీసీ కంట్రోల్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎవరు ఆడిట్ చేస్తారు, అసలు కంట్రోల్స్ ఎందుకు పెట్టాము, ఇవన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకున్నాము. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే అసలు ఐటీజీసీ కంట్రోల్స్ అనేవి నిన్న మీరు చెప్పినట్టుగా ఒక డాక్యుమెంట్లో ఇస్తారని చెప్పుకున్నాము. అయితే నిన్న అది చెప్పేటప్పుడు ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ అని రెండు మాట్లాడుకున్నాం. అంటే అవన్నీ క్లాస్ లో చూస్తామని చెప్పుకున్నాం. అయితే దాని గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈరోజు. సో జస్ట్ మినిట్. అయితే ఈ రోజు అసలు ఇంటర్నల్ ఆడిటర్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఆ ఎక్స్టర్నల్ ఆడిటర్ అనే కాన్సెప్ట్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. సెషన్ రికార్డింగ్. అయితే మనం చెప్పుకున్నాం. సో టోటల్ గా కంట్రోల్స్ ని ఆడిట్ చేస్తాము. కంట్రోల్స్ అనేవి ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. బేసిక్ గా ఈ ఆడిట్ అనేది రావడానికి మేజర్ కారణం ఏంటంటే ఈ యాక్ట్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ డెమోస్ లో చూస్తే దీని గురించి చెప్తున్నాను నేను. దీన్నే సాక్స్ యాక్ట్ అంటారు. సాక్స్ అంటే ఎస్ సర్బెన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్. దాన్ని సర్బెన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్ ని సాక్స్ యాక్ట్ అని పిలుస్తారు. అసలు ఈ యాక్ట్ వల్లే ఈ రోజు మనం చెప్పుకునే ఐటీ ఆడిట్ అనేది స్టార్ట్ అయింది. ఎలా బేసిక్ గా ఒక షేర్ ప్రైస్ అనేది, ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది, అది టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, వర్చ్యూసా కానీ, ఇలా ఏదైనా అవనివ్వండి, షేర్ ప్రైస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారో ఎవరికైనా ఐడియా ఉందా? షేర్ ప్రైస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు అంటే, ఈ షేర్ ప్రైస్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది. సో కంపెనీకి వచ్చే ప్రాఫిట్ బట్టి కంపెనీకి ఉన్న లయబిలిటీస్ అంటే అప్పులు బట్టి డిసైడ్, అండ్ అసెట్స్ కంపెనీకి ఉన్న ఆస్తులు బట్టి ఈ షేర్ ప్రైస్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. అది టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, వర్చ్యూసా కానీ, షేర్ మార్కెట్ లో ఉండే ఏ కంపెనీకి అయినా సరే వీటిల్లో జరిగే మార్పులు బట్టి షేర్ ప్రైస్ పెరగడము తగ్గడము జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే
సో యుఎస్ లో ఒక బ్యాంక్ ఉందండి. ఈ బ్యాంక్ ఏం చేసిందంటే అసెట్స్ ని, లయబిలిటీస్ ని, ప్రాఫిట్స్ ని రాంగ్ గా చూపించింది, రాంగ్ పోర్ట్రేల్ చేసింది. అంటే రూపాయి వచ్చిన చోట 100 రూపాయలు వచ్చాయని చూపించింది, నిజంగా 100 రూపాయలు వచ్చిన చోట 1000 రూపాయలు వచ్చాయని చూపించింది. దీనివల్ల షేర్ ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోయింది. ఓకే, అమాంతం పెరిగిపోయింది. ఇలా పెరగ్గా ఏం చేశారంటే ఈ బ్యాంక్ పెట్టిన వాళ్ళు దివాలా తీసి వెళ్ళిపోయారు, పారిపోయారు. షేర్ ప్రైజులు పెరిగాక జాగ్రత్తగా మొత్తాన్ని లిక్విడేట్ చేసుకుని పారిపోయారు. అప్పుడే ఫస్ట్ టైం యుఎస్ లో ఎకానమీ అనేది డౌన్ అయిపోయింది. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ కంపెనీస్ అయితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయో, లిస్టెడ్ కంపెనీస్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే మీరు నేను ఏ కంపెనీస్ మీద అయితే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామో, మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో, మన మనీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ కంపెనీస్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ తో ఈ కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఈ ఫైనాన్షియల్ కంట్రోల్ ఆడిట్ రిపోర్ట్ ని యుఎస్ గవర్నమెంట్ కి ఇవ్వాలి, యుఎస్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి అని చెప్తుందండి. ఏం చెప్తుంది? సాక్స్ యాక్ట్ చెప్తుంది. అప్పుడు పెట్టారు ఈ సాక్స్ యాక్ట్. ఇండిపెండెంట్ ఆడిటర్ మీన్స్ ఒక నిమిషం ఆగుతారండి, నేను ఇంకా డౌట్స్ ఏమున్నాయి మిమ్మల్ని అడగల, ఫ్లో డిస్టర్బ్ చేయకండి. సో అది సాక్స్ యాక్ట్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ అందరికీ కూడా జనరల్ గా సబ్జెక్ట్ ఇప్పటిదాకా చెప్పింది వింటే అందరికీ డౌట్ రావాలి. సార్, ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి మీరు ఇమ్మంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏబిసి అనేది నా కంపెనీ సార్, ఏబిసి అనేది నా కంపెనీ. ఇందులో షేర్ ప్రైస్ పెరగాలంటే ఖచ్చితంగా నేను ప్రాఫిట్స్ చూపించాలి. ఓకే, నా కంపెనీలో ఉన్న అకౌంటెంటే ఆడిట్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు నా ఏబిసి కంపెనీ నాదే, షేర్ ప్రైస్ పెరగాలన్నా షేర్ ప్రైస్ తగ్గాలన్నా నేను నా ప్రాఫిట్స్ ని ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. అండ్ నా కంపెనీలోనే అకౌంటెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆడిట్ చేసేది అకౌంటెంట్ మాత్రమే. ఈ అకౌంటెంట్ ఎవడు? నా కంపెనీ ఏబిసి కంపెనీ యొక్క ఎంప్లాయీ. అయితే ఇప్పుడు ఈ అకౌంటెంట్ ఇతను చేసిన ఆడిట్ లో తప్పుల్ని చూపించగలరా? అసలు తప్పులు చూపిస్తాడా? అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీలో ఫైనాన్షియల్ లూప్ హోల్స్ ని మీరు బయట పెట్టుకుంటారా, బయట పెట్టుకోరా? ఎవ్వరూ పెట్టుకోరు. ఎందుకంటే కంపెనీ కొలాప్స్ అయిపోతే మీకు నాకు జీతాలు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. నోబడి విల్ డూ దిస్. ఈ విషయం గవర్నమెంట్ కూడా తెలుసు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది? ఇండిపెండెంట్ ఆడిటర్ ని తీసుకొచ్చింది. ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఎవరు?
ఈ ఏబిసి అనే కంపెనీతో సంబంధం లేని ఒక వ్యక్తి. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీరు ఎప్పుడు వినే ఈవై, పిడబ్ల్యూసి, కేపిఎంజి, డెలాయిట్, వీటిని బిగ్ ఫోర్ అని ఎందుకు అంటారంటే ఇవన్నీ ఆడిటింగ్ ఫర్మ్స్. ఇవన్నీ కూడా ఆడిటింగ్ ఫర్మ్స్. సో ఇంకా సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో ఈ సాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మన కంపెనీకి సంబంధం లేని ఒక ఎక్స్టర్నల్ పర్సన్ మన కంపెనీకి వచ్చి మన కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్ని కూడా ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ ని యుఎస్ గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పుకున్నాం కదా. ఎందుకు బయట నుంచి ఒక వ్యక్తి ఎందుకు రావాలి? టు గివ్ అన్బయాస్డ్ ఒపీనియన్. అంటే బయాస్ లేదు, అతనికి పార్షియాలిటీ లేదు. పర్ఫెక్ట్ గా అతను ఒపీనియన్ ఇస్తున్నాడు. ఎక్కడివి కరెక్ట్ గా ఉన్నాయి, ఎక్కడివి కరెక్ట్ గా లేవు అని పర్ఫెక్ట్ గా ఒపీనియన్ ఇస్తాడు. ఎందుకు? అతను కంపెనీతో సంబంధం లేదు. అతని వర్క్ ఏంటి? రావడం, ఆడిట్ చేయడం, రిపోర్ట్ రిలీజ్ చేయడం, వెళ్ళిపోవడం. అయితే ఇదంతా విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ కంట్రోల్స్. మరి మనం ఇది నేర్చుకోవట్లేదు కదా, మన పరిస్థితి ఏంటి? అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం, ఈ లా రావడం ఎర్లీ 2000s లో జరిగిందండి. అప్పుడు మొత్తం అంతా బుక్ కీపింగ్, అకౌంట్స్ అన్ని కూడా బుక్ లో రాసేవారు, కంట్రోల్స్ అన్ని ఏం చూసినా ఏం చేసినా మాన్యువల్ గా చేసేవారు. బట్ లేటర్ ఆన్ 2012 అండ్ లేటర్ ఆన్ 2015 తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఐటీ సిస్టమ్స్ మీద జరగడం మొదలైంది. అంటే ఐటీ సిస్టమ్స్ అంటే అప్లికేషన్స్ అనుకోండి, అప్లికేషన్స్ మీద జరగడం మొదలైంది. అంటే ఇది వరకు కరెన్సీ మీరు ఇస్తే ఇప్పుడు ఫోన్ పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో, అమెజాన్ పేలో వీటిలో పంపిస్తున్నారు. అవునా? ఇది వరకు మీరు బుక్స్ లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు టాలీ అంటున్నారు, ఎస్ఏపి ఫికో అంటున్నారు, అండ్ మైక్రోసాఫ్ట్ D365 అంటున్నారు, ఇలా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక కన్సర్న్ రేజ్ అయిందండి. ఆ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్స్ లో ఒక ఐటీ ఎన్విరాన్మెంట్ లో ఏం జరుగుతుందనేది ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ కి తెలియదు. ఒక ఐటీ ఎన్విరాన్మెంట్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు? ఇతని పని ఏంటి? ఫైనాన్షియల్ కంట్రోల్స్ చూడడం. అంటే జనరల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇతనికి ఐటీ ఎన్విరాన్మెంట్ లో ఒక అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది, అసలు అప్లికేషన్ ఎలా ప్రిపేర్ చేస్తారు, సో అప్లికేషన్ లో ఉండే ఫంక్షనాలిటీస్ ఏంటి, సో ఇవేమి ఎవరికి తెలియదు, అతనికి తెలియదు. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇతనికి హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇతనికి హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ అకౌంట్ ఉంది. అయితే ఈ ఏ అనే పర్సన్ కంపెనీకి ఆడిట్కి వచ్చారు. ఇతను ఏం చేశాడంటే ఇతని యొక్క అకౌంట్ ని ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఏం చేయించాడంటే అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఒక సెట్టింగ్ పెట్టుకున్నాడు బ్యాక్ ఎండ్ లో. అంటే ఒక హ్యాకర్ తోనో ఎవరితోనో పెట్టుకొని ఇలాగ బ్యాక్ ఎండ్ లో నాకు ఆడిట్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి అని పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ ఆడిటర్ వస్తాడు, వచ్చి ఏం చెక్ చేస్తాడు? వీడి పరంగా ఏముండాలి? ఈ బ్యాలెన్స్ అనేది అకౌంట్ లో రిఫ్లెక్ట్ అయితే చాలు, ఇతనికి అక్కడ డబ్బు ఉందని ఇతను నమ్ముతాడు. కానీ ఇతనికి ఇలా ఇది తర్జుమా చేయొచ్చు, ఇలా దీన్ని మార్చొచ్చు అన్న నాలెడ్జ్ ఇతనికి ఉండదు. అతనికి అనవసరమైన విషయం, అతనికి తెలియని విషయం. సో ఇలాంటి ఫ్రాడ్స్, ఇలాంటివి ఐటీ సిస్టమ్స్ మీద ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయో అప్పుడు మొదలు పెట్టారండి. అప్పుడు పెట్టారు
ఐటీ ఆడిట్ ని ఇంక్లూడ్ చేయడం ఆడిట్స్ లో. అప్పుడే సాక్స్ లో యాడ్ చేశారు దీన్ని. ఏంటంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ కంట్రోల్స్ బట్ ఆల్సో అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆల్సో నీడ్ టు బి ఆడిటెడ్ అని పెట్టారండి. సో ఇక్కడ మనం వస్తాం అన్నమాట. అయితే ఇక్కడ రెండు విధాలుగా మాట్లాడుతున్నాం కదా, ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటున్నాము, అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటున్నాము. అయితే ఈ ఫైనాన్షియల్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ ని SOC 1 రిపోర్ట్ అంటాం. ఫైనాన్షియల్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ ని SOC 1 రిపోర్ట్ అంటాం. ఇది మనము చెయ్యము. ఇది ఎవరు చేస్తారు? సిఏస్, సిపిఏస్, సిఎంఏస్, సిఎఫ్ఓస్, వీళ్ళ పని, మన పని కాదు. ఈ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఉన్నాయి చూసారా, దీన్ని SOC 2 అని పిలుస్తాం. ఈ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఏమని పిలుస్తాం? SOC 2 అని పిలుస్తాం. ఈ SOC 2 రిపోర్ట్ అనేది ఏంటి? సేమ్ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్. ఇదండి రెండింటికి తేడా. ఇవి ఎందుకు వచ్చాయి? సాఫ్ట్ యాక్ట్ ద్వారా వచ్చాయి. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, సార్ మరి వీటికి ఇండియాలో జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇవి కంప్లీట్ యుఎస్ కదా అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఉన్న ఏ ఎంఎన్సీ కూడా ఇండియన్ ఆరిజిన్ చాలా తక్కువ. అండ్ ఇంకొకటి ఇన్ఫోసిస్ ఉంది. ఇది యుఎస్ లో ఉందా లేదా? ఉంది. ఇది యుఎస్ లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉందా లేదా? ఉంది. సో ఖచ్చితంగా ఇది SOC 1 ఇవ్వాలి, SOC 2 ఇవ్వాలి. టీసీఎస్ ఉంది, యుఎస్ లో ఉందా? యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఉంది. సో ఇది SOC 1 ఇవ్వాలి, SOC 2 ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. అండ్ ఇప్పుడు మనం చేసే ఈ SOC 2 నాట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, ఇంకొక పర్పస్ కూడా. నేను మీరు అడిగారు, సార్ నిరంతరం ఆడిట్లు జరుగుతాయా? నిరంతరం జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, ఇప్పుడు టీసీఎస్ అనే కంపెనీ ఉందండి. ఈ కంపెనీ వాడికి ఒక అప్లికేషన్ కావాలి, అంటే ఒక పేరోల్ అప్లికేషన్ కావాలి. అంటే ఏడిపి లాంటి ఒక టూలో ఒక అప్లికేషన్ ఇంకోటి కావాలి. SAP సక్సెస్ ఫ్యాక్టర్స్ దేనికి? టీసీఎస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా పేరోల్ రిలీజ్ చేయడానికి, వీడికి ఖచ్చితంగా ఒక పేరోల్ అప్లికేషన్ కావాలి. అయితే వీడు మార్కెట్ లో ఎదుగుతాడు, ఎవరెవరు ఉంటారంటే, లెట్స్ సపోజ్ ఏడిపి ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. ఈ కంపెనీస్ కి వీడు వెళ్తాడు, వీడు అడుగుతాడు ఈ కంపెనీస్ ని వెళ్ళడం అంటే, ఈ కంపెనీస్ అడుగుతాడు, బాబు మీ దగ్గర SOC 2 రిపోర్ట్ ఉందా? ఎందుకు SOC 2 అడుగుతాడు అంటే, ఈ SOC 2 రిపోర్టు మీ కంపెనీలో మేజర్ గా ఐటీ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది చూస్తారు. సార్ ఎందుకు సార్ ఇది ఇంపార్టెంట్ వీడికి అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో టీసీఎస్ లో పేరోల్ అంటే, టీసీఎస్ లో గేట్ వాచ్మ్యాన్ దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వరకు మొత్తం అందరి డీటెయిల్స్ ఈ పేరోల్ దాంట్లో ఉంటుంది, పేరోల్ అప్లికేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ పేరోల్ అప్లికేషన్ నాలంటూ ఏమైనా హ్యాక్ చేసేది అనుకోండి, ఏదో వీక్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉండి నాలంటూ ఎవరో హ్యాక్ చేసాడు అనుకోండి, మొత్తం ఈ డేటా అంతా బయటపడిపోయినట్టేనా? వీళ్ళ అకౌంట్ నెంబర్స్, వీళ్ళ SSO నెంబర్స్, ఇక్కడ ఇండియాలో అయితే వీళ్ళ ఆధార్ నెంబర్స్, ప్రతిదీ బయటపడలేదా? ప్రతిదీ బయటపడిపోద్ది. సో ఇప్పుడు ఈ టీసీఎస్ లాంటి టెక్ జైంట్ కి బడ్జెట్ అనేది ఒక ఇష్యూ కాదు, సెక్యూరిటీ మ్యాటర్స్.
ఈ సెక్యూరిటీ వీళ్ళు ఎలా వీళ్ళు ఎలాగా సెక్యూర్ మెజర్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఈ సాక్ 2 రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే వీడు సాక్ 2 రిపోర్ట్ అడుగుతాడో వీళ్ళు మన దగ్గరికి వస్తారు. బాబు మాకు సాక్ 2 రిపోర్ట్ చేయండి. టీసీఎస్ అనే కాదు, ఏ క్లయింట్ అయినా ప్రైమరీగా చూసేది సాక్ 2 రిపోర్టే, ప్రైమరీగా. సో ఎస్, ఎప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఎక్కడైనా ఏవైనా డౌట్స్ ఉన్నాయా? సబ్జెక్ట్ లో మాత్రమే. ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అంటే ఇప్పటి వరకు మనం ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఎవరని చెప్పుకున్నాం? ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఆర్గనైజేషన్ కి ఆర్గనైజేషన్ కి సంబంధం లేని ఒక వ్యక్తి, సంబంధం లేని వ్యక్తిగా ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. అయితే మనకి ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎలా అయితే ఉన్నాడో ప్రతి కంపెనీలో మాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ లో ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారండి. ఈ ఇంటర్నల్ ఎవరండి చెప్పండి, చెప్పండి, డౌట్ ఉంటే అడగండి, నో ఇష్యూస్. అక్షయ్ గారు మీరు అన్మ్యూట్ చేశారు కానీ మాట్లాడట్లేదు. మీకు డౌట్ ఉందా? డౌట్ లేదా? మీ వైపు నుంచి నాకు సౌండ్స్ వినిపిస్తుంది. సో సో ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేవాడు ఇండిపెండెంట్ ఆడిటర్. వీడు వేరే కంపెనీ నుంచి వస్తాడు, మన కంపెనీని ఆడిట్ చేసి రిపోర్ట్ ని రిలీజ్ చేసి వెళ్ళిపోతాడు. మరి ఇంటర్నల్ ఆడిటర్ ఎవరు? ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా నిన్న మనం మాట్లాడుకున్నాం ఏమని? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎ కంపెనీ ఎందులో ఉంటాయని చెప్పుకున్నాము? ఒక డాక్యుమెంట్ లో ఉంటాయని చెప్పుకున్నాం, రూల్ డాక్యుమెంట్. ఆ రూల్ డాక్యుమెంట్ పేరు ఏమని చెప్పుకున్నామండి? ఆర్సిఎం అని చెప్పుకున్నాం. ఆర్సిఎం అంటే రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నా క్వశ్చన్, ఈ ఈ ఆర్సిఎం ఏదైతే ఉందో ఇటు ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ చేసినా ఇదే ఆర్సిఎం ఆడిట్ చేయాలి, ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి ఆడిట్ చేసినా ఇదే ఆర్సిఎం ఆడిట్ చేయాలి. అయితే వీడు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆడిట్ చేసి వెళ్ళే వ్యక్తి. ఇయర్లీ వన్స్ ఆర్ వెన్ నీడెడ్, ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు ఈ క్లయింట్కి అవసరమైతే అప్పుడు. కానీ ఇంటర్నల్ ఆడిటర్ అలా కాదు. ఇంటర్నల్ ఆడిటర్ అలా కాదు. ఈ ఆర్సిఎం ని కంపెనీలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఇందులో ఉన్న కంట్రోల్స్ ఆడిట్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకు ఏంటి అని చెప్పేదే మన కోర్స్. సో టిల్ నౌ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సింపుల్ గా చెప్పాలి, ఇంటర్నల్ ఆడిటర్ మన కంపెనీలో కూర్చొని మనల్ని ఆడిట్ చేస్తూ మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి బయట నుంచి వచ్చి మన కంపెనీని ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చేళ్తుంటాడు. దట్స్ వాట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఆడిటర్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్. ఎస్, ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సార్ ఇంటర్నల్ గా మనం ఏం ఆడిట్ చేస్తాం సార్? ఇదే ఆర్సిఎం ఆడిట్ చేస్తామండి. ఓకే, అంటే రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్. రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్ అనే డాక్యుమెంట్ పేరండి. ఓకే. ఈ రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్ అనే డాక్యుమెంట్ లో కంపెనీ తాలూకు, మీరు నేను క్లాస్ అటెండ్ అయ్యారు ఏం సార్? నిన్న రూల్స్ డాక్యుమెంట్ లో ఏముంటాయని చెప్పుకున్నాము?
సో కంట్రోల్ అంటే ఏం చెప్పుకున్నామండి? కంట్రోల్ అంటే మనం ఏ అంటే ఇప్పుడు ఎవరిని అన్వాంటెడ్ సిగ్నల్స్ రాకుండా అంటే అన్వాంటెడ్ ఐపీఎస్ ఏ అటాచ్ చేయకుండా. అసలు నేను చెప్పలేదు. నా ప్రశ్న వెరీ క్లియర్. కంట్రోల్ అంటే ఏంటి? నేను క్లాస్ లో ఏం చెప్పాను? అంటే పర్మిషన్ తీసుకొని రావాలి అలా అలా చెప్పారు సార్. ఏం చెప్పలేదండి. ఇంకో పదం కూడా చెప్పాను. కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోల్ అనేది ఒక గైడ్ లైన్. కంట్రోల్ ఓకే సార్. అనేది ఒక రూలు. అది టీమ్ కైనా ఆర్గనైజేషన్ కైనా దేనికైనా ఒక రూల్. బాబు నువ్వు ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యకూడదు అని చెప్పే ఒక రూల్ బుక్. ఓకే కంట్రోల్ సార్. అనేది ఒక రూల్. ఈ కంట్రోల్స్ అన్నిటిని పట్టుకెళ్ళి ఒక డాక్యుమెంట్ లో పెడుతుంది కంపెనీ. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి పెట్టిన కంట్రోల్స్ అన్ని ఒక డాక్యుమెంట్ లో పెడుతుంది. ఆ డాక్యుమెంట్ పేరు ఏం చెప్పుకున్నాము? ఆర్సిఎం అని చెప్పుకున్నాం. రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్ అంటారు ఆర్సిఎం ని. ఈ ఆర్సిఎం లో ఏముంటాయి? ఆ కంపెనీలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని ఆ ఆర్గనైజేషన్ చెప్తుందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నదాన్ని, ఆ కంట్రోల్స్ ఉన్నదాన్ని ఆర్సిఎం అంటారు. ఇంటర్నల్ ఆర్డర్ ఏం చేస్తాడంటే నౌ అండ్ దెన్, ఎప్పుడు ఫ్రీక్వెన్సీ బట్టి అప్పుడు ఈ ఆర్సిఎం ని కంపెనీ లోపల ఉంటూ ఆడిట్ చేస్తుంటాడు ప్రతి కంట్రోల్ ని. ఇప్పుడు సపోజ్ ఈ ఆర్సిఎం లో 100 కంట్రోల్స్ ఉంటాయండి. ఈ 100 కంట్రోల్స్ ని ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తాడు ఇంటర్నల్ ఆడిట్. ఆర్గనైజేషన్ లో ఉంటాడు వాడు, ఆర్గనైజేషన్ ఎంప్లాయ్. ఎక్స్టర్నల్ ఆడిట్ లో ఏంటంటే ఎప్పుడైతే అవసరం పడుతుందో లేదా మ్యాండటరీ కదా ఇయర్లీ వన్స్, అప్పుడు వచ్చి ఈ 100 కంట్రోల్స్ ని ఎక్స్టర్నల్ ఆడిట్ ఆడిట్ చేస్తాడు. అది డిఫరెన్స్. ఓకే ఓకే సార్. ఎస్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఆడిట్ చేస్తూ ఉంటారు సార్, అంటే ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ చేస్తూ మనకి. ఉంటాడండి. ఓకే మీకు సార్. అర్థం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాను. ఓకే సార్. బ్రో రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఆడిట్ చేయదు బ్రో. కంట్రోల్స్ అనేవి పాలసీ ప్రొసీజర్స్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా. ఇప్పుడు సపోజ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉందనుకో, ఓకే ఇప్పుడు కంపెనీలో చెప్పండి. కొత్తగా జాయిన్ ఉంటారు, వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు కొంతమంది, టెర్మినేట్ అయ్యి మారిపోయి. ఉమ్, ఆ కంట్రోల్స్ అవి వాళ్ళు టెర్మినేట్ చేశారు లేదా, యాజ్ ఉమ్, పర్ ద పాలసీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయా లేదా, ఆ ఉమ్, కంట్రోల్స్ మీద వర్క్ చేస్తారు. ఓకే సార్. మరి కంట్రోల్ అంటే ఏంటండి? మీరు కంట్రోల్స్ ఉన్నది చెప్పారు. ఇప్పుడు యాక్సెస్ మేనేజ్మెంట్ లో అదొకటి చూస్తే మీరు నేను ఇంటర్నల్ ఆర్డర్ ఎక్స్టర్నల్ ఆర్డర్ ఎందుకు అవుతాం? బ్రో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా బ్రో, నేను అదొకటి ఎందుకు నేను చూస్తాం బ్రో, నేను సబ్జెక్ట్ నేచర్ గురించి మామూలుగానే చెప్పా. చెప్తున్నాను. నేను సబ్జెక్ట్ నేచర్ చెప్తున్నాను. ఇప్పుడు సరే, ఇప్పుడు సరే మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. యాక్సెస్ మేనేజ్మెంట్ లో మీరు చెప్పిన దాన్ని, టెర్మినేటెడ్ ఎంప్లాయీ మీరు చెప్పిన దాన్ని యాక్సెస్ డీ ప్రొవిజనింగ్ అంటారు. ఇప్పుడు డీ ప్రొవిజనింగ్ ఒక కంట్రోల్ ఉంటుంది. లాస్ట్ వర్కింగ్ డే ఈక్వల్స్ టు లాస్ట్ లాగిన్ డే అని ఒక కంట్రోల్ ఉంటుంది. అంటే కంట్రోల్ అంటే ఏంటి? ఒక డిస్క్రిప్షన్. పాలసీ పాలసీ అనేది ఇది చెయ్యాలని చెప్తుంది. ఇది చెయ్యాలి అని మీరు ఎందుకు చెయ్యాలి? మీరు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎవరో మీకు తెలియదు, నేను మీకు డబ్బులు ఇవ్వట్లేదు, నేను మీకు జీతం ఇవ్వట్లేదు, మీరు ఇది చేయాలని చెప్పి మీరు చేస్తారా? లేదు. మరి పాలసీ అవుట్ డాక్యుమెంట్లు సోర్స్ ఎందుకు ఎందుకు చేస్తున్నారు? చేస్తారు. పాలసీ డాక్యుమెంట్లు ఎందుకు అథెంటికేషన్ చేస్తున్నారు? బ్రో, అథెంటికేషన్ అది ఉంటుంది కదా. పర్ఫెక్ట్. అథెంటికేషన్ అంటే ఏంటి? ఓన్లీ అథెంటికేషన్ ఆథరైజ్డ్ పర్సన్ కే యాక్సెస్ అది ఇస్తాం, కానీ అనథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయకుండా ఉండడానికే కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు యాక్సెస్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నారు, నేను సబ్జెక్ట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను. నేను అసలు ఓకే ఓకే. పాలసీ నేను బ్రో యాక్చువల్లీ బ్రో అంటున్నారని నేను ఎగ్జాంపుల్ గా చెప్పా. మీరు ఎగ్జాంపుల్స్ చెప్పొద్దండి ఇక్కడ. నేను ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే మాట్లాడుతున్నాను. ఇవన్నీ కంట్రోల్స్. యాక్సెస్ మేనేజ్మెంట్ లో యాక్సెస్ ప్రొవిజనింగ్ ఉంటుంది, యాక్సెస్ డీ ప్రొవిజనింగ్ ఉంటుంది. యాక్సెస్ ప్రొవిజనింగ్ లో 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వెండర్ హోస్టెడ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇన్ హౌస్ డెవలప్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. వెండర్ హోస్టెడ్ అప్లికేషన్స్ కి ఒక అప్లికేషన్ ఓనర్ అనే పర్సన్ ఉంటాడు. సో మన దగ్గర నుంచి ఎవరైతే జాయిన్ అవుతాడో వాడికి రోల్ బేస్డ్ యాక్సెస్ కానీ నీడ్ బేస్డ్ యాక్సెస్ కానీ వాడికి ఏ యాక్సెస్ ఇచ్చామో చూసుకొని దాన్ని బట్టి వాడి రోల్, ఒకవేళ నాది టీసీఎస్ కంపెనీ అయితే నా దగ్గర ఒక పర్సన్ వచ్చి జాయిన్ అయితే, ఎస్ఏపీ కన్సల్టెంట్ గా జాయిన్ అయితే, ఎస్ఏపీ నా ఇన్ హౌస్ అప్లికేషన్ ఓన్లీ కాదు. ఎస్ఏపి కంట్రోల్స్ మాత్రమే ఇస్తారు. కాదు, ఎస్ఏపి లో కాదు. వాళ్ళకి ఏం కావాలంటే అది మాత్రమే యాక్సెస్ ఇస్తారు. మరి మన కంపెనీలో ఎస్ఏపీ తయారు చేయలేదు కదా, ఇప్పుడు యాక్సెస్ ప్రొవిజనింగ్ ఎలా చేస్తారండి? అది బేస్డ్ ఆన్ కంపెనీ బట్టి ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు ఐఎం ఎస్ఏపీ నా అనేది దగ్గర ఉంది కాబట్టి, ఎస్ఏపీ నా దగ్గర నేను తయారు చేసుకోలేదు కాబట్టి, ఎస్ ఐఏఎం టీమ్ అనేది ఓన్లీ ఇన్ హౌస్ అప్లికేషన్స్ మాత్రం పనిచేస్తుందండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఐటెక్ టీమ్ కంట్రోల్స్. అంటే ఐటెక్ కంట్రోల్స్ కాదండి. ఐఏఎం టీమ్ వేరు, ఐటెక్ కంట్రోల్స్ వేరు. ఐటెక్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్. ఐటెక్ కంట్రోల్స్ వేరు, ఐఏఎం టీమ్ వేరు.
ఐఏఎం టీమ్ అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ ఓకే. మేనేజ్మెంట్. వీళ్ళ పని ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడము, ఏ అప్లికేషన్స్ అయితే యాక్టివ్ డైరెక్టరీ లింక్ చేసి తీసుకోవడము. అండ్ ఒక అప్లికేషన్ వెండర్ హోస్టెడ్ అప్లికేషన్ లో 2 టైప్స్ ఉంటాయి. అది SaaS బేస్డ్ ప్రొడక్టా, మీరు వాడిచ్చిన అప్లికేషన్ మీరు వాడుకోవాలో, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చా అని. మీరు కస్టమైజ్ చేసుకోవడానికి లేదు, మీరు డైరెక్ట్ గా ఎక్స్ప్లోషన్ చేయడానికి లేదు. మీ కంపెనీలో ఒక ఏఓ అని కూర్చుంటాడు పర్సన్, వాడిని అప్లికేషన్ ఓనర్ అంటారు. ఆ అప్లికేషన్ ఓనర్ ఏం చేస్తాడంటే అవతల పక్క సపోర్ట్ టీమ్ తో మాట్లాడుకుని, నా దగ్గర ఈ కొత్తగా ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు శాప్ కన్సల్టెంట్ గా, సో వీడికి యాక్సెస్ ఇవ్వండి అని తెచ్చుకుంటాం. వాడి యాక్సెస్ రివొకేషన్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది. ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ ఎగ్జాంపుల్స్ మాట్లాడలేదు, ఓన్లీ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు పాలసీ అనేది బ్రో. ఓకే. రూల్, ఓకే. ఓకే. కంట్రోల్ అనేది ఒక రూల్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటో తెలియనోడికి, అసలు సబ్జెక్ట్ ఏంటో అర్థం కానివాడికి డైరెక్ట్ కంట్రోల్. కంట్రోల్ ఏంటి? ఇప్పుడు లా ఉంది, నా దేశంలో నేను కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతాను. కాన్స్టిట్యూషన్ ఎందుకు ఫాలో అవ్వాలి? అది రూల్. ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి? రూల్. సో దాన్నే అందరికి జనాలకు అర్థం అవడానికి ఫర్ బేసిక్ ఓకే. ఓకే బ్రో. అండర్స్టాండింగ్. ఎస్, ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జాంపుల్స్. బ్రో. ఎస్, ఓకే బ్రో. ఈ కోర్స్ లో ఇప్పుడు ఆడిట్ డాక్యుమెంటేషన్ అది చేస్తాం కదా, ఎవిడెన్స్ గ్యాదరింగ్ అదిని. హలో. చెప్పండి. ఈ ఎవిడెన్స్ గ్యాదరింగ్ అది చేసేటప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఏమన్నా ఇస్తారా బ్రో? మా చేత నేను చేపిస్తారా ఎక్సెల్ లో ఆడిట్ అది ఏం చేయించాను, డాక్యుమెంటేషన్ చేయడం? డాక్యుమెంట్స్ నేను లేదంటే ఇస్తాను అవి ఓన్లీ రిపోర్ట్స్ అవి మాకు ఏమన్నా చూపెడతారా కోర్స్ లో? డైరెక్ట్. మీరు నేను క్లాస్ జాయిన్ అయ్యారు, నేను ఈ రోజు జాయిన్ అయ్యింది. నిన్న డెమో ఒకసారి చూడండి. నేను చాలా క్లియర్ గా నేను ఏమి ఇస్తానో చెప్పాను. దయచేసి ఆ డెమో ఒకసారి చూడండి. పర్లేదు బ్రో, ఒకసారి చెప్పండి. మామూలుగా ఇప్పుడు ఆడిట్ బోర్డ్ లో కానీ, నేను జిఆర్సి చెప్పాను. ఆర్చర్ లో కానీ. ఇప్పుడు ఓకే. ఓకే ఆర్ఏసి ఆర్చర్ అనేది ఒక ఆడిట్ టూల్. మీరు నేను బ్రో. చెప్పిన డెమో అనుకోండి, బ్రో మీరు నేను ఒకసారి బ్రో నా మాట వినండి. నేను అడిగింది ఏంటి, ఈ ఆడిట్ ఎవిడెన్స్ అది కూడా రేపు అందరూ వర్క్ లోకి వెళ్ళినప్పుడు చెయ్యాలి కదా. ఎస్, సో హలో వర్క్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఒకసారి అది మీరు ఏమన్నా ప్రాక్టికల్ గా ఇస్తారా అని అడుగుతున్నా. వర్క్ లోకి నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆర్ఏసి ఆర్చర్ అనేది ఎవ్రీ కంపెనీలో వాడతారని మీకు చెప్పింది ఎవరు? ఆర్ఏసి ఆర్చర్ అనేది నేను ఆడిట్ ఆడిట్ బోర్డు. చెప్పండి. బ్రో నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఐఎస్ఓ ఆడిట్ చేసా బ్రో, అందువల్ల Yes, జిఎస్ఐ ఆర్చర్ మేము వాడాం. please explain me. ఇప్పుడు Please ఈ explain me what ఐటీజీసీ is. యాక్సెస్ సరే మేనేజ్మెంట్ సరే. మీద నేను 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 ఆడిట్ అడిగే అనేది. క్వశ్చన్ ఒకటి. నేను అడిగే క్వశ్చన్ ఒకటి. అకార్డింగ్ టు ఐఎస్ఓ 27001 స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీకి చేంజ్ మేనేజ్మెంట్ లో మీరు చూసే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ కి తేడా చెప్పండి. బ్రో సింపుల్ గా ఒకటి అడుగుతున్నా బ్రో, ఇప్పుడు ఆడిట్ డాక్యుమెంటేషన్ చేస్తాం కదా ఎక్సెల్ లో, మీరు అలా ప్రాక్టికల్ గా ఏమన్నా మాకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేస్తారా? రేపు అన్న రోజు రియల్ టైమ్ లో ఎలాగా వర్క్ చేస్తాం కదా అని అడుగుతున్నా. As you are a ISO 27001 implementer, please explain me what is the difference between statement of applicability and segregation of duties in change management. వన్ వై బ్రో, సెకండ్ సార్, వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఒక్క నిమిషం. హలో వనజ గారు. చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్ లో పెట్టింది అందుకేనండి. సో ఇప్పుడు ఈ ఫ్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ ఒకటి ఐడియా ఉంది. సో మీరు దాని మీద క్వశ్చన్స్ అడతాం. మిగిలిన 30 మెంబర్స్ కి అసలు ఐటీజీసీ ఏంటో తెలియదు. సో ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళకి అసలు క్లారిటీ ఉండదు. మీకు ఆ డెమో వెళ్ళే ఫ్లో అంతా ఓకే. మిస్ ఓకే బ్రో. అయిపోతుందండి. ఓకే. మీకు ఓకే. ఓకే. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా అడగమనేది దాని గురించి. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మాట్లాడారు. సో ఉన్న 30 మెంబర్స్ కి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో వర్డ్స్ అని తెలియవు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రియల్ టైమ్ వర్డ్స్ ఎందుకు వాడడం డెమోలో అంటే వాళ్ళకి అసలు దాని గురించి ఐడియా లేకుండా డైరెక్ట్ అది చెప్తే నేమ్స్ అవి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఓకేనండి, డెమో కంప్లీట్ ఓకే అవ్వనివ్వండి. బ్రో. డెమో అయిపోయిన ఓకే. తర్వాత డౌట్స్ అండ్ సెక్షన్ ఉంటుంది. ఓకే బ్రో, సల్యూట్. యా సార్, కంటిన్యూ చేయండి. హలో కార్తికేయ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. హలో
సార్ వినిపిస్తుందా? మోహన్ సార్ సార్ మెసేజ్ చేశారు 2 minutes అని. యా, ఓకే. I got an office call and just 2 minutes. Please don't left the call. సో బేసిక్ గా ఇందాక నేను 2 పదాలు వాడాను, మీరు చాలా వరకు చూసే ఉంటారు. ISO 27,001 అని అడిగాను. ISO ఏమని అడిగానండి? ISO 27,001 అని అడిగాను. నెక్స్ట్ ఇందులోనే నేను చాలా చిన్నగా ఒకటి అడిగాను, SOA స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఇన్ చేంజ్ మేనేజ్మెంట్ అని అడిగాను. మీరు పేర్లు చూస్తే ఇంత భయంగా ఉన్నాయి కదా, అంటే నేను చెప్తాను, నాకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇది చేస్తాను, నేను చెప్తాను. బట్ ఇష్యూ ఏంటంటే మనకి ఎంతవరకు క్లారిటీ ఉన్నది ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీ అంటే ఈ ISO 27,001 అనే స్టాండర్డ్ లో దరిదాపుల్లో
10 క్లాజులు ఉంటాయండి. ఈ 10 క్లాజుల్లో 4 to 10 మ్యాండేటరీ క్లాజెస్ ఉంటాయి అండ్ 93 కంట్రోల్స్ ఉంటాయి. అంటే ఇందాక మీకు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకుంటే 93 కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, ఈ కంట్రోల్స్ లో అన్ని కూడా అన్ని కంపెనీస్ కి అప్లికబుల్ అవ్వవు. అన్ని కంపెనీస్ కి కూడా ఈ 93 కంట్రోల్స్ అప్లికబుల్ అవ్వవు. చాలా ఫ్యూ కంపెనీ, చాలా 40, కొన్ని కంపెనీకి 40 కంట్రోల్స్ అప్లికబుల్ అవ్వచ్చు, కొన్ని కంపెనీస్ కి 50 కంట్రోల్స్ అప్లికబుల్ అవ్వచ్చు. అయితే ఈ ఆడిట్ స్టార్ట్ చేసే ముందే స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీ రాసుకుంటారండి. ఇది నా కంపెనీకి సంబంధించింది, ఇది నా కంపెనీకి సంబంధించలేనిది, దాన్ని స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీ అంటారు. అది మనకు తెలియదు. ISO 27000 నుంచి చేస్తాం 3-4 ఎక్స్పీరియన్స్ తో. దయచేసి డెమోల్ని కంపు చేద్దామన్న ఉద్దేశాలతో ఎవరు రావద్దండి. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ఆయన కొన్ని మంచి పాయింట్స్ ఎత్తారు. ఏంటంటే సార్ అవి పాలసీ అండ్ ప్రొసీజర్ సార్, పాలసీ బట్టి చెయ్యాలి సార్ కంట్రోల్ అనేది. ఓకే, మంచి గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. ఓకే, నెక్స్ట్, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావు సార్. పాలసీకి ప్రొసీజర్కి ఎవరైనా తేడా చెప్పగలరా? పాలసీకి ప్రొసీజర్కి మీరు ఎవరైనా తేడా చెప్పగలరా? ఎనీబడి? సార్ నాకున్న నాలెడ్జ్ బట్టి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. చెప్పండి. పాలసీ అంటే ఇప్పుడు ఏదన్నా టీం ఉందంటే ఒక టీంలో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారు, అతనికి ఏ పాలసీ అంటే ఏ పాలసీస్ ఇవ్వాలి అంటే యాక్సిస్ లాగా ఏ పాలసీస్ ఇవ్వాలి. చెప్తాను చూడండి, లేదండి రాంగ్. పాలసీ అంటే ఒక ఈ పని ఇలా చెయ్యాలి అని చెప్పే రూల్. ప్రొసీజర్ అనేది ఈ పాలసీని ఎలా పాటించాలో చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అయితే పాలసీ అండ్ ప్రొసీజర్ ప్రతి టీంకి ఉండాలని చెప్పేది కూడా కంట్రోలే. పాలసీ అండ్ ప్రొసీజర్ ప్రతి టీంకి ఉండాలని చెప్పేది కూడా కంట్రోల్. మరప్పుడు పాలసీ అండ్ ప్రొసీజర్స్ బట్టి కంట్రోల్ డిఫైన్ చేస్తున్నామా, కంట్రోల్స్ బట్టి పాలసీ అండ్ ప్రొసీజర్స్ డిఫైన్ చేస్తున్నామా? పాలసీని బట్టి. మీరు నా క్వశ్చన్ సరిగ్గా వినలేదేమో. ప్రతి టీంకి పాలసీ అండ్ ప్రొసీజర్ ఉండాలి, డెవాప్స్ టీంకి పాలసీ అండ్ ప్రొసీజర్ ఉండాలి, SOP ఉండాలి, డెవలప్మెంట్ టీంకి ఒక SOP ఉండాలి అని చెప్పేది కూడా ఒక కంట్రోలే. ఉత్తికనే మీరు పాలసీ ప్రొసీజర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అండ్ ఇంకొక మంచి విషయం చెప్పాడండి ఆయన, ఐ అప్రిషియేట్. అయితే RSA ఆర్చర్, ఏంటిది? RSA ఆర్చర్ ఏంటి? ఇది ఒక ఆటోమేషన్ అప్లికేషన్ అండి. దేనికంటే టు ట్రాక్ కంప్లైంట్స్. అయితే టు ట్రాక్ కంప్లైంట్స్ అని మనం అన్నామంటే, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ అండ్ ఫర్ ఎవ్రీవన్? No, sir. No, sir. It's No, okay. Hello. మీరు హోస్ట్ తీసుకున్నారా? 1 second, sir.
నాకు ఇవ్వండి. అయితే ఇప్పుడు కంప్లైంట్స్ అంటే డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయండి. అంటే హిప్పా స్టాండర్డ్ ఉంటుంది, హిప్పా ఉంటుంది, హై ట్రస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ లాట్రాన్ మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు అంత అవసరమైన టాపిక్ ఏం కాదు, బట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ అప్లికేషన్ లో ఈ అప్లికేషన్ లో ఏం చేస్తామంటే మొత్తం ట్రాక్ చేస్తామండి. అంటే ఇప్పుడు చేంజెస్ ఎలా జరుగుతుంది అసలు టోటల్ గా ఆర్గనైజేషన్ లో జిఆర్సిని మానిటర్ చేసే టూల్ ని ఆర్ఎస్సి ఆర్చర్ అని పిలుస్తాం. ఓకే, మీకు రావాల్సిన క్లారిటీలో టోటల్ గా జిఆర్సి ఎన్విరాన్మెంట్ లో ఏం జరుగుతుందో చూసుకోవడానికి ఆర్ఎస్సి ఆర్చర్ అంటాం. కానీ ఇది అన్ని కంపెనీస్ వాడడం. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నా ప్రీవియస్ కంపెనీ ఈవైలో వర్క్ చేశాను నేను. దానికి ముందు ఇంకో ఆర్గనైజేషన్ లో వర్క్ చేశాను. ఇప్పుడు ఇంకో కంపెనీలో ఉన్నాను. నేను ఎక్కడ ఈ టూల్ వాడట్లా. నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఐ మీన్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్. ఈ టూల్ అనేది ఎక్కడ వాడతారంటే ఇంటర్నల్ గా మీ కంపెనీలో మీరు జిఆర్సీని మేనేజ్ చేసుకోవడానికి వాడుకుంటారు. ఎందుకు మాకు దీనికి యాక్సెస్ ఉండదు అంటే ఇందాక ఆయన చెప్పిన దాంట్లో ISO 27001 లో NXA-లో 93rd కంట్రోల్ చూడండి ఒకసారి ఈ క్లాస్ అయిపోయాక. ఇది ఏం చెప్తుందంటే ISO 27001 NXA-లో 93 కంట్రోల్ ఏం చెప్తుందంటే లిమిటెడ్ యాక్సెస్ need to be given to auditors while they are auditing. అంటే ఏంటండి, ఎవరైనా ఆడిటింగ్ చేస్తుంటే ఇంటర్నల్ ఆడిటింగ్ కి మీ కంపెనీకి వస్తుంటే మీ కంపెనీలో ఉన్న యాక్సెస్లు వాళ్ళకి ఇవ్వకూడదు, వెరీ లిమిటెడ్ యాక్సెస్లు ఇవ్వాలి అని ఏ కంట్రోల్ చెప్తుంది? NXA-లో 93rd కంట్రోల్ చెప్తుంది. ఎందులోది? ISO 27001లోది. సో ఇప్పుడు ISO 27001 నేను ఆడిట్ చేస్తున్నా. అందులో రెండు ఉంటాయి, లీడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, లీడ్ ఆడిటింగ్ ఉంటుంది. ఎందులోని కూడా RSA టూల్ వాడము, ఎందులోని కూడా ఆడిటింగ్ బోర్డు వాడము. ఆడిటింగ్ బోర్డు ని నేను చెప్పాను ఏమని, ఒక కంపెనీ ఒక ఆడిట్ చార్టర్ మొత్తానికి మీ దగ్గరికి వస్తుంది అని. అయితే పూర్తిగా ప్రీవియస్ డెమోలు చూసి రండి, లేదా నాలెడ్జ్ తో రండి. డెమోల్లో ఏదో హీరోయిజం చూపిందాం అనుకుంటే చూపించండి. ఎప్పుడు చూపించాలి? సబ్జెక్ట్ క్లియర్ గా ఉన్నప్పుడు వచ్చి కూర్చోండి, మీరు నేను కూర్చొని మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్. నాకు అదే అండి ఇక్కడ వచ్చి ఇష్యూ అదే. అయితే పూర్తిగా సబ్జెక్ట్ లో రారు, లేదా కొంచెం తెలుసుకొని వస్తారు. మళ్ళీ ISO 27000 లీడ్ ఆడిటర్స్, లీడ్ ఇంప్లిమెంటేషన్, యాక్సెస్ మేనేజ్మెంట్. ISO 27001 లో 4 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. టెక్నాలజికల్ కంట్రోల్స్ ఉంటాయి, పీపుల్ కంట్రోల్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఉంటాయి, ఫిజికల్ కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు నా కంపెనీ మొత్తం క్లౌడ్ కంపెనీ, అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాను, నాకు ఎక్కడ ఫిజికల్ కంపెనీ లేదు. అంటే ఇప్పుడు నాకు ISO 27001 సర్టిఫికేషన్ రాదా? ఈ స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీలో ఫిజికల్ కంట్రోల్ తీసేస్తాం. అంటే చెప్పేటప్పుడు ఒక ISO 27001 నేను వర్క్ చేశాను, అది కూడా యాక్సెస్ మేనేజ్మెంట్ కంట్రోల్ చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీ ఉండాలి అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు. అండ్ మోస్ట్లీ అప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఏ కంపెనీలో బాగా ఉండదు. ఎస్, పార్ట్ ఇస్ పార్ట్. ఎస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్, అదర్ దాన్ సబ్జెక్ట్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సార్, ఐ హ్యావ్ ఎ డౌట్. చెప్పండి పూజ గారు. మీరు ఇందాక చెప్పేటప్పుడు SOC 1 అండ్ SOC 1 అండ్ SOC 2 రిపోర్ట్స్ తీయాలి అని చెప్పారు. సో మన డ్యూటీ వచ్చి SOC 2 కదా? అవునండి. సో మీరు రిపోర్ట్స్ US గవర్నమెంట్ కి ఇవ్వాలి అన్నారు. సో ఆ డ్యూటీ కూడా మనకే ఉంటుందా? ఎవరు ఇస్తారు? లేదండి, నేను అక్కడ చెప్పింది ఏంటంటే సాక్స్ అనేలో ఇవ్వాలి అని చెప్తుందని చెప్పాను. మీరు నేను ఇవ్వం, CPS పట్టుకెళ్ళిస్తారు.
సిపిఎస్ చూసుకుంటారు, మనకి దానికి సంబంధం ఉండదండి. సో ఈవెన్ దో మనం డైలీ ఆడిట్స్ చేసినా లైక్ డైలీ ఇవ్వాల్సి ఉంటుందా? లైక్ ఇంటర్వెల్స్ ఏమైనా ఉంటాయా? నేను మీకు అదే చెప్తున్నాను, ఆడిట్ మొత్తం మీరు ఒక్కలే చేయరు పూజా గారు. ఆడిట్ ఓకే. మీరు ఒక్కలే చేయాలంటే 3 months to 4 months 6 months పడుతుంది. యాక్సెస్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ మీరు ఆడిట్ చేస్తున్నారు అనుకోండి, చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఇంకోళ్ళు ఆడిట్ చేస్తారు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఒకళ్ళు ఆడిట్ చేస్తారు. దాన్ని ఓకే. క్లబ్ చేసి సిపిఎల్ అసలు సైన్ చేస్తాడు. అదంతా మీరు క్లాస్ లోకి వచ్చాక మీకు తెలుస్తుంది. రెగ్యులర్ గా మీకు ఆడిట్ అంటే నేను చూస్తున్న వీళ్ళందరి పర్సెప్షన్ ఎలా ఉందంటే, అది అవుట్ ఆఫ్ ఫియర్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మేము జాయిన్ అయిపోయాక రేపు పొద్దున ఆడిట్ లేదని మా జాబ్ తీసేస్తే ఏంటి పరిస్థితి అన్నట్టుగా అడుగుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ రావండి. అలాంటి సిచ్యువేషన్స్ రావాలంటే బిగ్ ఫోర్లు మునిగిపోవాలి. బిగ్ ఫోర్లు చేసి ఏకైక పని ఏంటి? ఆడిటింగే. మరి ఓకే. నిజంగా రెగ్యులర్ గా మీకు మీరు అనుకునే ఆడిట్ కి ఈ ఆడిట్ కి చాలా తేడా ఉంది. మీరు ఒకేసారి 4 to 5 ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తారు అంటే 4 to 5 ఎండ్ టు ఎండ్ ఇస్తారని అర్థం కాదండి. ఓకే. ఏ- హాయ్ కార్తికేయ సార్, నా పేరు లోకేష్ అండి. చెప్పండి లోకేష్ గారు. యాక్చువల్గా నా డొమైన్ లైనెక్స్. అది లాస్ట్ 2024 నవంబర్లో జాబ్ పోయింది. మళ్ళీ ఎస్ఏపి సెక్యూరిటీ నేర్చుకుని ఎస్ఏపి సెక్యూరిటీ మీద లాస్ట్ 6 months నుంచి క్యాప్జెమిని చేస్తున్నానండి. సో హ్మ్. ఇప్పుడు ఇది ఎస్ఓఎక్స్ ఆడిట్ ట్రైనింగ్ నేర్చుకుంటే నాకు యూస్ఫుల్ ఉంటుందా, అది నా డౌట్. ప్లస్ మీరు నాది ఎస్ఏపి చెప్పండి. సెక్యూరిటీలో ఉన్నానని చెప్తున్నారు కదా. అవునండి. ఎస్ఏపి సెక్యూరిటీలో చేంజ్ మేనేజ్మెంట్ లో సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ లో ఏం చూస్తారో మీరు చెప్పగలరా నాకు? సో అదే నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. నేను 6 months నుంచి చేస్తాను గ్రీన్ ఫీల్డ్ లో. చేంజ్ మేనేజ్మెంట్ దాని మీద వర్క్ కాలేదు, యూజర్ మేనేజ్మెంట్ రోల్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే గ్రీన్ ఫీల్డ్ లో. బేసిక్ గా ఇప్పుడు మీరు ఎస్ఏపి అప్లికేషన్ స్పెసిఫిక్ చేస్తున్నారు కదా ఆడిట్స్, అవును. అది మనం ఐటీజీసీలో ఏంటంటే విత్ స్పెసిఫిక్ టు ఆర్గనైజేషన్ లెవెల్లో చేసుకుంటూ వస్తాం మనం. ఓకే. అండ్ సమ్ ఆఫ్ ద కంట్రోల్స్ విల్ చేంజ్ అండి. ఓకే. అండ్ నేను చెప్పేది ఏంటంటే, వాస్తవంగా నేను ఓపెన్ గా చెప్తున్నాను, నన్ను తప్పుగా మాత్రం భావించొద్దు. 6 నెలల బట్టి మీరు ఇందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కోర్స్ నేర్చుకుని, ఐ డోంట్ వాంట్ కమెంట్ వెదర్ మీరు ప్రాక్సీ తీసుకుని వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఓన్ గా క్రాక్ చేశాను మరి ఎస్ఏపి సెక్యూరిటీ. మీరు ఓన్ గా అది క్రాక్ చేసుకుంటే ఇది కూడా క్రాక్ అయిపోతుంది మీరు కూర్చొని నేర్చుకుంటే. ఓకే అండి. ఓకే అండి, నాకు 3 కంపెనీస్ వచ్చాయి ఆఫర్ అప్పుడు, సో ఓన్ గానే. దెన్ మీకు నేను వాస్తవంగా చెప్పమంటారా, ఇప్పుడు శాప్ సెక్యూరిటీలో మీరు విత్ రెస్పెక్ట్ టు శాప్ చేస్తారు, ఎస్ఏపి చేస్తారు. మా దాంట్లో విత్ రెస్పెక్ట్ టు హోల్ ఆర్గనైజేషన్ లో చూస్తాం, అంతే తేడా. ఓకే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లైంట్స్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటాయి. మీరు ఓకే. ఎస్ఏపి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఈఆర్పి ప్రాసెస్ లే చూస్తారు. ఓకే. ఓ2పీలో ఎలా జరుగుతుంది, పీ2పీలో ఎలా జరుగుతుంది, పికోలో ఎలా జరుగుతుంది, సో ఇవి. కానీ మేము అలా కాదు, కంపెనీ ఓకే. ఇన్ అండ్ అవుట్ చూస్తాం, అంతే తేడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంప్లైంట్స్ విషయం అంటే స్టాండర్డ్స్ ఐఎస్ఓ 27001 కానీ, జీడిపిఆర్ కానీ, హిప్పా కానీ, హైట్రస్ట్ కానీ, పిసిడిఎస్ కానీ, వీటిలోకి వెళ్ళేటప్పుడు మీది పని చేయదు, మాది పని చేస్తుంది. దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్. ఓకే. ఓకే. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి. అయ్యే యాక్చువల్గా నాకు అడగండి. ఇప్పుడు 4.5 years ఎక్స్పీరియన్స్ రియల్ టైమ్. సో Hmm. ఇప్పుడు నా ప్యాకేజ్ 11 ఉందండి. ఒకవేళ నేను ఇది Hmm. నేర్చుకొని ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది లాస్ట్ లోకేష్ క్వశ్చన్. గారు, ఓపెన్ గా చెప్తున్నాను, మీ సబ్జెక్టు ఇప్పుడు నేను చాలా ప్రాక్టికల్ గా చెప్తాను. ఇప్పుడు మీకు 3.5 లక్షల ప్యాకేజ్ అయితే మీరు ఐటీజీసీ నేర్చుకుంటే మీకు 15 లక్షలు వస్తుందని అబద్ధం నేను చెప్పను. ఓకే. ఇప్పుడు ఏ ఉద్యోగం అయినా ఇది ఏమి రాకెట్ సైన్స్ కాదు, మీరు నేను సైంటిస్టులు కాదు. సో ఇప్పుడు ఎంత ఉందో దీని మీద 30% వస్తుంది. అయితే దీన్ని ఓకే. మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలంటే, మీరు ఆల్రెడీ నాకు చెప్పారు మీకు ఆల్రెడీ 3 ఆఫర్స్ వచ్చాయండి. ఇప్పుడు ఖచ్చితంగా అందులో ఒకటి చూపించి ఇంకోటి కొట్టుకుని ఉంటారు కదా ప్యాకేజ్ హైక్. ఇందులో కూడా అవును. అలాగే వర్కౌట్ అవుతుంది. అంతే, ఏ సాఫ్ట్వేర్ జాబ్ అయినా అంతే, ఇందులోనే కదా ఇందులో అయినా. ఇప్పుడు 30% వస్తుంది, అది చూపించి ఇంకోటి పెట్టుకోండి, ఆ ఇంటర్వ్యూ ఓకే. కొట్టి ఈ ఆఫర్ లెటర్ పెట్టి అక్కడ తీసుకోండి, అంతే. అంతే తప్ప ఓకే. మీకు 15 లక్షలు డైరెక్ట్ 20 లక్షలు వద్దని అయితే నేను చెప్పలేను, అబద్ధం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అదేనండి. సో నా నుంచి మీ అందరికీ ఒక డిస్క్లైమర్ అండి, ఫైనల్ గా మాక్సిమం అని నేను మాట్లాడుకున్నాను కాబట్టి, వి విల్ స్టార్ట్ ద సెషన్స్ ఫ్రమ్ మండే అండి. ఎవరైతే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో యూ కెన్ కమ్ అండ్ జాయిన్.
అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, నా దగ్గరనే కాదు, మీరు పర్సనల్ గా ఏ డెమోస్ లో జాయిన్ అయినా అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఏదో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జాబ్ చేయకుండా ఎక్కడో బయట కోర్స్ నేర్చుకొని వచ్చి చెప్పేస్తారు, అందరూ అలాగే ఉంటారు అనుకోవద్దు. నేను ఇంత పెర్ఫెక్ట్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్. నేను ఒక కంపెనీలో మేనేజర్ని. దిస్ ఈజ్ ఓన్లీ మై ప్యాషన్, సరదా. నేను ఇందులోంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మా ఇన్స్టిట్యూట్ బయట బోర్డు తగిలిస్తాను, ప్రాక్సీలు చేయబడిన ఇక్కడని. మా రికార్డ్ ఏంటంటే మేము ఎక్కడ ఇప్పటి వరకు ప్రాక్సీలు చేయని ఏకైక ఇన్స్టిట్యూట్ మాదే. సో అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏకవచనాలతో మాట్లాడడం, తెలియని వాళ్ళని, సబ్జెక్ట్ నేర్పుతున్న వాళ్ళని అయితే పేరు పెట్టి అడ్రస్ చేయాలి, లేకపోతే సార్ అనాలి, లేకపోతే ఏమండి అనండి. ఇప్పుడు నేను మీలో ఎవరితో మాట్లాడుతున్నా అండి అంటున్నాను కదా, ఆ గౌరవం ఇవ్వండి, పుచ్చుకోండి. మీకు తెలిసింది అనుకోండి, అడిగి విధానంలో అడగండి. తెలియలేదు అనుకోండి, సైలెంట్ కూర్చుని నేను చెప్తాను. అంతే తప్ప తెలిసి తెలియని విధానాలతో ఎవరి మీద ఎక్కేద్దాం అనుకుని మీరు చులకనైపోయి అందరి ముందు ఇలాంటి పనులు చేయొద్దు. మీకు ఇందులో ఇప్పుడు 32 మంది వింటున్నారు. కొంతమందికి ఇది ఎక్కుతుంది, నేను చేద్దాం అనుకుంటున్నాను, నేర్చుకుందాం అనుకుంటున్నాను, అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది అనిపిస్తుంది. రండి, జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. నేను డెమోస్ లోనే నా నా ప్రవర్తన అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. నేర్చుకోండి. మిగిలిన వాళ్ళకి లేదు ఇది చెయ్యలేము అని అనిపిస్తుంది, నో ప్రాబ్లం. మీరు డిఫరెంట్ కోర్సెస్ ట్రై చేయండి. మీకు ఏది సూట్ అవుతుందో అదే నేర్చుకోండి. మీకు ఏది సూట్ అయితే అదే చేయండి. ఓకే. సో అంటిల్ అండ్ అన్లెస్ మీకు నమ్మకం ఉంటే తప్ప ఇందులోకి దిగద్దు. అండ్ నేను ఒకటే చెప్తాను, నేను డెమోలో ఒకటి, బయటకు వచ్చాక ఒకటి చెప్పే మనిషిని కాదు. సో క్లియర్ గా క్లారిటీగా నేను చెప్పేది ఒకటే, నేను ఏదైతే ఇస్తానని చెప్పానో. కొంతమంది మేము అది చూపించేస్తాం, మేము ఇది చూపించేస్తాం అని చెప్పి తర్వాత కాల్స్ ఎత్తకుండా, స్టూడెంట్స్ కాల్స్ ఎత్తకుండా, నేను నెల్లూరులో ఉన్నాను, గుంటూరులో ఉన్నాను, ఇలా చెప్పే టైప్ కాదండి. ఆన్ ట్రాక్, ఆన్ టైం, పర్ఫెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటాయి. మోహన్ గారు, మీరు కాల్లో ఉన్నారా? యా ఒక కమ్యూనిటీలో వీళ్ళందరూ ఉన్నారా? వాట్సాప్ కమ్యూనిటీలో వీళ్ళందరూ ఉన్నారా? అలా ట్రాక్ చేయలేనండి. అంటే జనరల్ గా బేసిక్ గా అందరూ ఉన్నారు కదా మాక్సిమం. యా యా ఒకసారి నేను మీకు ఒక స్క్రీన్ రికార్డింగ్ పంపిస్తున్నాను. ఆ స్క్రీన్ రికార్డింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ పంపిస్తున్నాను, ఒకసారి మీరు పెట్టండి, కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. సార్ ఓవరాల్ మనకు ఎన్ని డేస్ లో అయిపోతుందండి కోర్స్? ఒక్క నిమిషం అండి, ఐ గెట్ బ్యాక్ టు యు. ఒక్క నిమిషం. 40 to 50 days అండి. ఓకే. మీకు అరౌండ్ 25 to 30 hours క్లాసెస్ ఉంటాయి. యా సార్, ఎందుకంటే ఇప్పుడు మనకు 90 డేస్ వరకు నోటీస్ పీరియడ్ ఉంటుందండి. సో ఓకే. దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆగుతలేరు. ఏ కంపెనీకి పోయినా కూడా దేర్ ఆస్కింగ్ యువర్ జాయినింగ్ ఇమీడియట్లీ ఆర్ నాట్. యా సో ఇలాంటి సినారియోస్ లో ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆఫర్ లెటర్ చూపిస్తే త్వరగా ఇస్తారా రిలీవింగ్? ఓకే, అలా ఉండదండి. కంపెనీస్ అట్లా ఇప్పుడు ఎట్లా అయ్యారంటే వేరే దగ్గర పోతున్నారంటే ఇప్పుడు వాళ్ళకు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దే ఆర్ సేయింగ్ దట్ ద కంపెనీ పాలసీ యూ నీడ్ టు బి స్టే విత్ 90 days. దట్స్ గోయింగ్ యా ఆన్. అండి, సో ఒక్క నిమిషం అండి, గెటింగ్ బ్యాక్ టు యువర్ క్వైరీ. మోహన్ గారు, మీకు ఒకసారి వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ పెట్టిన ఒకసారి కమ్యూనిటీలో పోస్ట్ చేయరా? అయితే రాధే గారు మంచి క్వశ్చన్ అడిగారు. మీకే కాదు, ఇప్పుడు నేను నా కంప్లైంట్స్ మారుతున్నా, నేను అదే తీసుకోవాలి. నేను సబ్జెక్ట్ అయితే చెప్పగలను, కానీ నేను కూడా కంపెనీలో వర్కర్నే కదా. సో నేనైనా సరే 3 నెలల నోటీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ కోర్స్ నేర్చేసుకున్న తర్వాత మీరు ఒక రెజ్యూమ్ పెట్టి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్ జాయినర్ అని పెట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే. అప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వగా మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, లేదా పర్ఫెక్ట్ గా ఉందా. 1-2 ఆఫర్స్ చేతిలో పడిపోయినాయి అనుకోండి, వెంటనే రిజిగ్నేషన్ పెట్టేసిన తర్వాత అప్పుడు
మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. సబ్జెక్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే జాబ్ అల్టిమేట్ గా రావాలంటే మీకు సబ్జెక్ట్ ఉండాలండి. సో మీకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు రిజైన్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. అప్పుడు మీకు నమ్మకం ఉంటుంది, నేను ఆల్రెడీ 2 ఇంటర్వ్యూలు కట్టాను కాబట్టి నేను మిగతా కొట్టించుకుని నేను బయటికి వెళ్ళిపోగలనని. నెక్స్ట్ మీకు కూడా ఫైనాన్షియల్ గా బర్డెన్ ఉండదు. ఎందుకంటే మీకు నాకు ఎవరికైనా ఈఎంఐస్ అనేవి వెంటాడుతూనే ఉంటాయి జాబ్ లో ఉన్నాం కాబట్టి. సో సడన్ గా దాన్ని స్టేక్ లో పెట్టమని అయితే నేను చెప్పను. దానికి మించింది ఏది కాదు. దాన్ని అయితే స్టేక్ లో పెట్టమని నేను ఎప్పటికీ చెప్పను. సో మీరు 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చి మీరు క్లారిటీ వచ్చాక మీకు క్లియర్ అయ్యాక అప్పుడు మీకు మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, కొడతాం అవుతుంది అని. అప్పుడు మీరు రిజిగ్నేషన్ పెట్టి హ్యాపీగా నెలన్నర అంటే అప్పటి నుంచి పెడుతూ ఉండండి. యాక్టివ్ గా అప్లై చేయండి. 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ 2 మంత్స్ కూర్చోండి. ఎవరు అడిగినా ఇమీడియట్ జాయినింగ్ అని చెప్పండి. ఎవరు అడిగినా అది చెప్పండి. 2 మంత్స్ 45 days ఆల్రెడీ ఐ మీన్ నోటీస్ అని చెప్పండి. అప్పుడు వర్కౌట్ అవుతాయి. మీకు సబ్జెక్ట్ కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది. అదండి విషయం. నేనేం చెప్తానంటే వీటిల్లో పడి ఏదో స్ట్రెస్ ఉండదు, స్ట్రెస్ అన్ని చోట్ల ఉంటుంది. స్ట్రెస్ మీ ఇంట్లోనే ఉంది, మా ఇంట్లోనే ఉంది. స్ట్రెస్ ఉండదని మాత్రం అనుకోవద్దు. అండ్ మేజర్ గా నేను చెప్పే విషయం ఏంటంటే మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ని స్టేక్ లో పెట్టద్దు. వన్స్ మేనేజర్ తిట్టాడనో, ఇంట్లో ఏదో గొడవ అయిందనో, లేదా డొమైన్ మారాలనో రిజైన్లు పెట్టేసి ఈఎంఐలు కట్టలేక అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. కెరియర్లు అలా పెట్టుకోవద్దు. అంతే, అది మాత్రమే నేను చెప్తాను. మీకే కాదు ఎవరికైనా నేను అదే అడ్వైజ్ ఇస్తాను. నా కోర్సులో ఎవడో జాయిన్ అయిపోవాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలని కాదు. అందరు మీరు బాగుపడాలని నేను బాగుపడాలి, అంతే. పెట్టారండి మోహన్ గారు? ఎస్ సార్, పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఒకసారి థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్ సార్. అయ్యో నిజం చెప్తున్నాను రాధే గారు, మీకు వాస్తవం చెప్పనా? నేను ఇప్పుడు అందరూ ఒకసారి వాట్సాప్ కమ్యూనిటీ చెక్ చేయండి. అందరూ చెక్ చేశారా? ఎస్ సార్. ఇన్ని రియల్ టైమ్ డాక్యుమెంట్స్, అది కూడా ఒక బిగ్ 4 నుంచి, ఇంతకన్నా రియల్ టైం అయితే నేను ఇవ్వనండి, నేనే కాదు. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, నేను చెప్పేది ఏంటంటే ఇలా మీకు ఎవరైనా ఇస్తారని చెప్పాను అనుకోండి, వాళ్ళు నా దగ్గర తీసుకొస్తే నా స్టూడెంట్స్ కూడా నేను వాళ్ళకి ఇచ్చేయడానికి నేను రెడీ. ఇంత డైరింగ్ ఎవరు చేయరు. దానికి నా రీజన్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే నేను మీకులాగే వెన్ ఐ థాట్ ఆఫ్ టు షిఫ్ట్ ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీ, నేను నిన్న ఒక అతను అడిగాడు, సరే దీని గురించి మాకు ఎందుకు తెలియదని. నేను కొన్ని కోర్సుల పేర్లు చెప్పాను, అవన్నీ నేను నేర్చుకున్నా ఉండండి, కానీ ఇందులో నాకు జాబ్ రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? ఎవడు క్లియర్ కట్ గా చెప్పాడు కదా, A to Z చెప్పాడు కదా, మధ్యలో BCDEF అయిపోయింది అంతే, కోర్స్ అయిపోయింది, కోర్స్ కథం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టి ఇంటర్వ్యూ, ఫ్రెషర్స్ కాల్స్ రావు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడితే ఇంటర్వ్యూలో ఏదేదో అడుగుతున్నాడు. అలాంటి పరిస్థితి నేను ఇంకోటికి ఇవ్వకూడదు. సో దట్స్ వాట్, అంతే అండి. మోహన్ గారు డిలీట్ చేసేయండి. సో అకార్డింగ్ టు మీ దీస్ ఆర్ ద థింగ్స్ అండి. సో ఎవరెవరైతే జాయిన్ అవుదాం అనుకున్నారో వి విల్ మీట్ ఇన్ మండే సెషన్. అండ్ ఎవరెవరి ఇది సెట్ చెప్పండి. సార్, చిన్న డౌట్. యాక్చువల్గా ఇక్కడ మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే తర్వాత రియల్ టైంలో ఓన్గా మేనేజ్ చేసుకోవచ్చా, ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోకుండా? మీరు 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 కష్టపడతారా? మీరు చదువుకుంటారా? మీకు మామూలుగా మెయిల్స్ రాయడం వచ్చా? నేను ఒక మెయిల్ రాస్తాను అనుకోండి, మీకు నేను ఒక 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ రాయడం వచ్చా? జనరల్ గా ఒకడు అడిగిన దాన్ని మీకు మెయిల్ రివర్ట్ చేయడం వచ్చా మీకు? వచ్చండి. అది చాలు గురుగారు. సరే. అండ్ ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా నేర్చుకున్నారు వచ్చింది చాలా మందికి. నిన్న కూడా డెమోలో చెప్పాను ఎంతమందికి వచ్చిందని కూడా. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీ టార్గెట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం, నేను చెప్పింది వినడం, అందులో డౌట్స్ తో రావడం, డిఫరెంట్ యాంగిల్స్ లో అడగడం, సబ్జెక్ట్ మీ నోట్లో పెట్టుకోవడం. అలా అయితే వస్తుంది. లేదు నేను జాయిన్ అవుతాను, రియల్ టైం డాక్యుమెంట్లు ఎప్పుడు పెడతారో అప్పుడు దాకా వెయిట్ చేస్తాను, పెట్టిన తర్వాత ఏదో 2-3 చూస్తాను, ఇది సెట్ అవ్వలేదని ఇంకో కోర్సులోకి వెళ్తాను అంటే జాయిన్ అవ్వద్దు. అలా అయితే జాబ్ రాదు.
పెరపడిగా ఓకే నేను కూర్చుంటాను, నేర్చుకుంటాను, జాబ్ కావాలి, వస్తుంది వస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ ఒక 3-4 ఇంటర్వ్యూలు పోతాయి, పోయిన తర్వాత పక్కాగా వస్తుంది, రావడం అయితే పక్కా. మీరు నేర్చుకోవడం పక్కా కాదు, మీరు డిసైడ్ చేసుకోండి. అదర్స్ సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో విల్ మీట్ ఇన్ మండే సెషన్ అండి. ఎవరైతే కోర్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ అని మీరు అనుకున్నారో, ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అంటే మీకు ఏది కావాలో కాదు, ఏది వద్దో మీకు తెలిసింది. దట్స్ ఫైన్. సో ఎవరెవరైతే జాయిన్ అవుదాం అనుకున్నారో విల్ మీట్ ఇన్ మండే సెషన్ అండి. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ నైట్. గైస్ ఇంకెవరికైనా ఏం డౌట్స్ ఉన్నాయా సార్? మీరు డ్రాప్ అయిపోండి.